హాయ్ ఫ్రెండ్స్, నన్ను కొంతమంది అడిగినట్టు ఎస్క్యూఎల్ చెప్పమన్నారు. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ అనమాట. అసలు డేటాబేస్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుంటున్నాను. విండోస్ ఆర్ షార్ట్ కట్. రన్ కమాండ్ కి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో మీకు తెలిసిందే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో డేటాబేస్ డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో డేటాబేస్ అంటే మనకి ఏం లేదండి, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటే ఒకే టైప్ ఆఫ్ డేటాని ఒక గ్రూప్ గా చేసి ఉంచేదాన్ని డేటాబేస్ అంటాము. సో అంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ కానీ, నేము, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళ మదర్ నేము, అలాగే జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఇలాంటివన్నీ ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్. కాబట్టి ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇలాంటి అంటే రిలేటెడ్ గా ఉండే వాటిని కంబైన్ చేసి ఒక డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే, ఈ డేటాని మనం ఏం చేస్తాము, సో ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం. అంటే యాక్చువల్గా ఏంటి అంటే, డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ నుంచి, అంటే మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం కదా, హెచ్టిఎంఎల్ నుంచి బ్యాక్ ఎండ్ లో డేటా సేవ్ చేయాలి. సో డేటా సేవ్ చేయాలి అంటే ఒక డేటాబేస్ కావాలి. అలాగే ఆ డేటాబేస్ కి ఇంకొక మీడియేటర్ ఉండాలన్నమాట. అలా ఎలా అంటే మధ్యలో జావా కానీ లేదా పైథాన్ కానీ ఇలాంటివి అనమాట. సో జావా ఏంటి అంటే, జావాని మనం ఎక్లిప్స్ లో యూజ్ చేసుకుంటాము ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ని లింక్ చేసుకోవడం కోసం. అలాగే పైథాన్ కూడా యూజ్ చేసుకుంటాము. సో అదే రాసుకుంటున్నాను. డేటాబేస్ అంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఇది ఒక రిలేటెడ్ డేటాకి సంబంధించింది కాబట్టి అదే రాసుకున్నాను. సో డేటా అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ఎప్పుడైనా కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అంటే మన పర్సనల్ డేటా కానీ, అలాగే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ చాలా సెక్యూరిటీగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే హ్యాకర్స్ కానీ, వీళ్ళకి ఎవరికైనా కానీ మన గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నాలెడ్జ్ అనమాట. ఓకేనా? కాబట్టి సో డేటా ఏంటి, డేటా కెన్ బి ప్రాసెస్డ్ టు ప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్. డేటాతో మనం ఏం చేసుకుంటాము, ఇట్ కెన్ బి ప్రాసెస్డ్ టు ప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్. తెలిసింది కదా డేటాబేస్ అంటే ఏంటి అనేది. మనం నేర్చుకునేది ఇప్పుడు ఒరాకిల్ డేటాబేస్ గురించి అన్నమాట. సో ఒరాకిల్ డేటాబేస్ గురించి తెలుసుకుందాము. సో ఒరాకిల్ అనేది బేసిక్ గా ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అన్నమాట. సో ఒరాకిల్ ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు లారీ ఎలిసన్ అండ్ వాళ్ళ యొక్క 2 ఫ్రెండ్స్ అన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్, అంటే 3 ఫ్రెండ్స్ అనేది కలిసి ఇన్వెంట్ చేశారు. అందులో మెయిన్ గా లారీ ఎలిసన్ అనే ఆయన ఇన్వెంట్ చేశారనమాట. ఇది ఇన్వెంటెడ్ ఎప్పుడు ఏంటంటే 1977 లో ఇన్వెంట్ చేశారనమాట. సో ఈ ఒరాకిల్ డేటాబేస్ అనేది మేజర్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవుతుంది. విండోస్ కానీ, లైనెక్స్ కానీ, మ్యాక్ కానీ, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానీ దాని మీద వర్క్ అవుతుంది. సో చూద్దాము. Oracle is developed by Larry Ellison and his 2 friends.